కాంగ్రెస్ నాయకులు ఈసారి అధికారం ఖాయమని భావించారు. అంతేకాక ముఖ్య పదవిపై కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశల్ని అడియాసలు చేస్తూ తెరాస ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ ప్రభంజనం దాటికి కాంగ్రెస్ చతికిలబడింది. పార్టీ పరంగా ఎలాంటి పదవులు రానప్పటికీ కేబినెట్ హోదాతో సమానమైన సిఎస్పీ నేత పదవికి కాంగ్రెస్ లో విపరీతమైన పోటీ నెలకొంది. పార్టీ తరపున గెలిచిన 19 మంది శాసనసభ్యుల్లో సిఎల్పీ నేత అయ్యే అవకాశం ఎవరికి దక్కుతుందనే అంశంపై గత కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే జగ్గారెడ్డి కూడా రేసులో ఉన్నట్టు ప్రకటించాడు. అలాగే పలువురు జూనియర్లు సైతం తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సిఎల్పీ పదవి తనకే ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీలో చాలా మంది పనికిమాలిన నాయకులు ఉన్నారని, వారికంటే తానే సీనియర్ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా చెప్పానని తెలిపారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని, అయితే రాహుల్ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సీఎల్పీగా ఎన్నుకోవాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 ఎంపీ సీట్లు రావాలంటే పార్టీలో ప్రక్షాళన జరగాలని ఆయన కోరారు. నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో సీఎల్పీ నేత ఎన్నిక కాంగ్రెస్ కి కత్తి మీద సాముగా మారింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా టీఎఫ్సీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.